హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో కట్టె పొంగల్ని షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇది నవరాత్రికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు, అలాగే టిఫిన్ బాక్స్లో తీసుకువెళ్ళచ్చు, ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద కూడా దీన్ని తీసుకోవచ్చు అండి. దీన్ని చేయడం చాలా ఈజీ. అలాగే ఇంకా రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి. అందుకోసం నేను 1 కప్ రైస్ అలాగే 1 కప్ పెసరపప్పు కూడా తీసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసి 3 సార్లు మామూలుగా మనం రైస్ వాష్ చేసి పెట్టుకుంటాం కదా, అలాగే కడిగేసాను. తర్వాత ఇవి 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి నేను 6 కప్పులు నీళ్లు పోసుకుంటున్నానండి. ఈ పొంగల్ అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది పొడిగా కావాలని అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి. దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేశానండి. నానిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, 10 నుంచి 12 వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలండి. అందులో అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ రైస్కి ఎంత సరిపోతుందో కొంచెం తగ్గించి వేసుకుంటే మనం కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. వేసుకుని 3 విజిల్స్ వచ్చేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇలా వాటర్గా వస్తుందన్నమాట. అందుకోసమే నేను 6 కప్స్ వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను మరికంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా వేడి మీదే కలిపేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం బాండి రెడీ చేసుకుంటున్నానండి. అందులో నెయ్యి వేసుకున్నాను. 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కని తొక్క తీసి చిన్న ముక్కలుగా తురుము పెట్టుకున్నాను. అల్లాన్ని అందులో యాడ్ చేశాను పోపులో. ఈ పోపే బాగా పొంగల్కి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట అండి. అందుకోసం 1 స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను పోపులోకి. అలాగే జీడిపప్పు. ఈ జీడిపప్పు స్పెషల్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది మనకి పొంగల్లో. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కారం బట్టి వేసుకోండి, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కొంచెం ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం మిరియాలు దంచి వేసానండి. కొన్ని మిరియాలు మామూలుగా యాడ్ చేశాను. అలాగే పైనుంచి లాస్ట్లో కొంచెం ఇంగువ తీసుకున్నాను. ఈ ఫ్లేవర్ అనేది ఉంటే అచ్చంగా మనకి టెంపుల్లో కూడా చేస్తారు కదా, అచ్చం అలా వస్తుందండి. దీని అంతటిని తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పొంగల్ రైస్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అలాగే సిమ్లో స్టవ్ మీద ఉంచేయాలండి. అప్పుడే ఆ రైస్కి పోపు అనేది బాగా పట్టుకుంటుంది, చాలా బాగుంటుంది. మీకు కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ ఏమన్నా మరిగించి వేడి వాటర్ వేసుకోవచ్చు, ఇంకా పలచగా కావాలంటే ఇది సరిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది టేస్టీ కట్టె పొంగల్.